ఓకే, ఒక మొత్తానికైతే ఒక పని తప్పింది. మా తాత చూసింటే ఏం చేసినామని నన్నే వేసుకోండి మళ్ళీ. సో మన బండికి మన ట్రాక్టర్కి అయితే కన్నా డీజిల్ లీక్ అవుతుంది. అది ఇంకా పెద్ద మండ కానీ కల్చర్లో కానీ ఎక్కడన్నా చిన్న వాచ్ రోడ్డు కావాలా, దొరుకుతుందేమో చెక్ చేసుకుని వచ్చేది. మళ్ళీ అట్లా ఫిట్ చేసినాక మొత్తం వీడియో అయితే పెడతామమ్మా. ఇప్పుడైతే లీక్ ఎక్కడైతుందో చూపిస్తాం మీకు. మా ఫ్రెండ్ కానీ డీజిల్ అయిపోయింటామమ్మ. దీంట్లో కొంచెం పీకినామమ్మ. ఏది సారీ, ఇక్కడ చూడండి మామ, ఒక డ్రాప్ కారుతుంది కదా, చూడండి. అందుకని ఇప్పుడు నేను కల్చర్లోకి వెళ్ళేసి తీసుకొని అక్కడ ఏమైనా దొరుకుతుందేమో తీసుకొని ఇంకా వస్తామమ్మ. మొత్తం వీడియో అయితే పెడతా. A few moments later. మామూలుగా 2-3 సైజులే నంబర్ అంటే ఇక్కడ కూడా వస్తాయా ఎట్లాంటి 241 మామూలు డీజిల్ ఫిల్టర్ అది అవే మామూలుగా ఇచ్చాడు నువ్వు. డీజిల్ ఫిల్టరా? చిన్నదియా? చిన్నది. ఇంత ఇంత వస్తుంది, పొడి వస్తుందియా? పొడుగు కాదు, రౌండ్గా ఉండి ఇంత మామూలుగా ఇది నెట్ కింద తిప్పుతాం కదా, ఆడ పెడతారు చూడు దాంట్లో. అది 2-3 ఇస్తా, సెట్ తీసుకో. पानी पकड़ के लाता పని नहीं है वो कैन में घर को लिए చూడు, ఇది పెట్టు. ఇంకోటి చిన్నది ఇస్తా, 3 ఇస్తా. ఇది 3 ఇవి కాకుండా వేరే దొరకవా? 2 ఇస్తా. जी मैं दूसरा गाड़ी लिया है जी पता डोर मत ले गया 10 रुपये ले गया. ఇది 3 సైజు తీసుకో. నీకు యాది అయితే ఎత్తుని 6 రూపాయలు తెచ్చింది. సరేనా? అది కూడా ఇనుపుది కూడా అందిస్తా, ఎందుకంటే మళ్ళీ పని పంచెట్ కాకుండా ఉంది. అది చూపి ఇవే వద్దులే, ఇవేలే కావాల్సి. సరేనా? అది చూడు, యాది పడితే వేసుకో. ఎంతనా? 60 రూపాయలు ఇచ్చిపో. 2000 years later. ద్రే ఇలా మామ, ఇంకా వాచర్లు అయితే తెచ్చిన, ఇంకైతే బండికి అయితే ఫిట్ చేద్దాం. ఫస్ట్ అయితే డీజిల్ ఖాళీ చేద్దాం. డీజిల్ ఉంది కదా, డీజిల్ ఖాళీ చేద్దాం. మామ, వాచర్ అయితే ఇక్కడ ఉంది కదా, ఇది డ్యామేజ్ అయింది అనుకుంటా, అందుకని డీజిల్ అయితే లీక్ అవుతున్నట్టుంది. ఇప్పుడైతే కొత్తగా వేద్దాం. సరిపోదారే సరిపోతే ఆ చిన్నదే ఇచ్చేసిన మామ, రిటర్న్ ఇచ్చేసిన. ఆ చిన్నదే కావాల్సి వస్తుంది ఇప్పుడు. అరే షిట్. చలో మామ, ఇవైతే రిటర్న్ ఇచ్చేద్దాం. ఊరికే వేస్ట్ అనుకుంటా. చిన్నటివి ఎప్పుడే ఒకటి ఇచ్చినాడు, అది ఎత్తుకోవద్దాం అంతే. ఇంకా చలో.
A few moments later. చూస్తానే అనిపించడం లేదు. ఇవైతే చాలా చిన్నగా ఉన్నాయి మామ. ఇవి పడతాయిలే తెలీదు, చూద్దాం ఒకసారి. పడుతుందంటే పడుతుంది మామ. దీన్ని ఒకసారి తిప్పించి వేద్దాం. డీజిల్ అంతా పోతుంది అసలుకి. తెలియదు నాకైతే. లోపలికి అయితే కొంచెం అట్లా కొంచెం ఒకటి వేసిన, చూద్దాం ఇప్పుడు. ఇంకా ఈ డీజిల్ కూడా బండ్లో అయితే పోయేద్దాం. బండి అయితే చాలా రోజులు అయ్యమ్మమ్మ బండి అయితే స్టార్ట్ చేసి, అందుకని ఒక 5 minutes అట్లా స్టార్ట్ చేసి అలా అయితే ఆఫ్ చేద్దాం బండి. ఇప్పుడైతే కనమమ్మ అసలుకి ప్రతిసారి లీక్ కావడం లేదు. డీజిల్ అయితే పోయేసాం. ఏడ ఒక 1/2 లీటర్ పైన 1/2 లీటర్ పోయింటుంది. కింద చూసారా దగ్గర 1 లీటర్ పోయింటుంది. ఒక 5 minutes 10 minutes అవుతుంది ఇప్పటికి. కానీ ఇక్కడేం లీకేజ్ ఏమో అవుతున్నట్టు ఏం కనపడడం లేదు. సెట్ అయినట్టుంది మామ.